గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ డు యూ డూ? ఈరోజు మన సెషన్లో స్టడీ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ మన రెగ్యులర్ పరీక్షలకు కానీ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఫ్రూట్ఫుల్గా మనం విజయవంతంగా మనం పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. తక్కువ సమయంలో మనకున్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ఎంత బాగా మన పరీక్షలకి ప్రిపేర్ కాగలం అనేది ఈరోజు మన సెషన్లో చూద్దాం. రైట్, ఇప్పుడు మనం ఎక్కువ మంది పిల్లలు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తున్నారు, అలాగే ఏపీఆర్జేసీ రాస్తారు. ఇంటర్మీడియట్ పిల్లలైతే గ్రేడ్ 2 తర్వాత ఏమో ఈఏపీ సెట్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొంతమంది రాస్తారు. అలాగే నీట్, డిఎస్సి ముఖ్యంగా, అలాగే తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు గ్రూప్ 1, గ్రూప్ 2 అందరికీ ఒకటే రూల్: ఎలా చదవాలి, ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మన మనస్సుకి బాగా గుర్తుండేలా, మనం చదివింది బాగా గుర్తుండేలా మనం ఎలా చదవాలి అనేది ఈ టాపిక్లో మనం చూస్తాం. మొట్టమొదటిగా టైం మేనేజ్మెంట్. ఏ విద్యార్థి అయినా లేదా ఏ ఉద్యోగార్థి అయినా టైం సెట్ చేసుకోవాలి. తను చదవాల్సినవి ఏంటి, ప్రిపేర్ కావడానికి అంటే ఎగ్జామ్కి ఎంత టైం ఉంది, ఆ టైం లోపల ఏం చదవాలి, ఆ చదవాల్సిన వాటిల్లో వేటికి ఎంత టైం కేటాయించాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఇవన్నీ టైం సెట్ చేసుకొని ఆ టైంని స్ట్రిక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. టైం టేబుల్ తయారు చేసుకొని టైం టేబుల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అలా అయిన వాళ్ళు మాత్రమే పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. ఇప్పుడు ఐఏఎస్ చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు రోజుకి 18 గంటలు చదివాను అని చెప్పి. నిన్నగాక మొన్న సిబిఎస్ఈలో 500కి 500 మార్కులు సంపాదించిన అమ్మాయి చెప్పింది, నేను రోజుకి 20 గంటలు చదివాను అని చెప్పి. మనకున్న అవకాశాన్ని బట్టి, మన శక్తి సామర్థ్యాలను బట్టి మన ఎంత సమయం కేటాయించగలం, 10 గంటల, 12 గంటల, 16 గంటల అనేది, మరీ 20 గంటలు చదవడం అనే దాన్ని నేను సపోర్ట్ చేయను. ఎందుకంటే శరీరానికి తగినంత రెస్ట్ కూడా కావాలి, మంచి స్లీప్ కావాలి. కాబట్టి 20 గంటలు చదవడం అనేది సరైనది కాదు. అయినా ఎవరైతే విజేతలు ఉన్నారో ఆ విజేతలు వాళ్ళు చెప్తూ ఉంటారు ఎలా చదివారు, వాళ్ళ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకున్నారు అనేది. ఈ టైం మేనేజ్మెంట్ విషయంలో అన్నిటికంటే ముఖ్యమైనది మనం సోషల్ మీడియాకి దూరంగా ఉండడం, ఫ్రెండ్స్తో చాటింగ్ లాంటివి దూరం పెట్టడం, అలాగే ఇంట్లో కూడా మన పనుల్ని చాలా తక్కువ సమయంలో ఫినిష్ చేసుకొని ఎక్కువ సమయం చదువు కేటాయించడం లాంటివి టైం మేనేజ్మెంట్లోకి వస్తాయి. నెక్స్ట్ నోట్ టేకింగ్. మనం చదివినప్పుడు చాలా బాగా మనసుకు పట్టినట్టు ఉంటుంది, కానీ తర్వాత ఇంకొకటి చదివినప్పుడు కొత్తది వచ్చి మైండ్ని ఆక్రమించగానే పాతది మళ్ళీ మనం మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోకుండా ఉండడానికి మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏదైతే చదువుతామో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్ని నోట్ చేసుకోవాలి. ఎలాంటి కీ పాయింట్స్ నోట్ చేసుకోవాలి అంటే, ఆ పాయింట్ చదవగానే మనకి మొత్తం గుర్తుకు రావాలన్నమాట. ఆ రకంగా ఏది మనం కీ పాయింట్ అనుకుంటామో, లేకపోతే కొటేషన్స్ ఉంటాయి, అలాంటి కీ పాయింట్స్ని మనం నోట్ చేసుకుంటూ, అంటే చివరి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం చదివిన పుస్తకం అంతా చదవడానికి వీలుండదు. చివరి నిమిషంలో, ఫైనల్ రివిజన్లో ఈ నోట్ టేకింగ్ ఏదైతే ఉందో, మనం ఏ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నామో అది చూసుకుంటే ఒకసారి మనకి ఎట్ అ గ్లాన్స్ లాగా మొత్తం అంతా పిక్చర్ మనకు కనబడేలాగా నోట్స్ తయారు చేసుకోవాలి. సో నోట్ టేకింగ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎనీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం. రీడింగ్ టెక్నిక్స్. ఇక కొంతమంది చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు చదువుతున్నట్టే ఉంటారు, లైన్ల వెంట పరిగెడతాయి కానీ, కళ్ళు పరిగెడతాయి కానీ అది మనసులోకి వెళ్ళదు, వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఎగ్జామ్
దగ్గరికి వచ్చిన తర్వాత మన మన మైండ్ ఇతరత్ర విషయాల గురించి ఆలోచించడం ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకుంది, అన్ని విండోస్ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఆ టైంలో మనం ఈ చదివింది మరింత ఫ్రూట్ఫుల్గా మైండ్కి వెళ్ళాలి అంటే, రికార్డ్ కావాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, రీడింగ్ టెక్నిక్స్, మనం చదివేటప్పుడు ఫాలో అవ్వాల్సినటువంటి టెక్నిక్స్. వాటిని SQ3R అని అంటారు. SQ3R అంటే ముందు మొట్టమొదటి మనం ఏం చదవాలనుకున్నామో దాన్ని ఒకసారి సర్వే చేయాలి. అంటే ఆ సబ్జెక్టు, ఆ చాప్టరు లేదా ఆ యూనిట్ తీసుకొని దాని మొత్తంగా ఏమున్నాయి, ఏమేమి ఇందులో టాపిక్స్ ఉన్నాయి, ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయి అని ఒకసారి మనం చూసుకోండి. అవి చూసుకున్న తర్వాత క్వశ్చన్స్ వేసుకోవాలి. క్వశ్చన్, Q స్టాండ్స్ ఫర్ క్వశ్చన్, అంటే ప్రశ్నలు వేసుకోవాలి. ఇది చదువుతూ ఉన్నప్పుడు ఇందులో కొన్ని మనకు అర్థం కాని కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఈ దీని గురించి ఇంకా ఏమి ప్రశ్నలు మనం అడగచ్చు, ఈ కాన్సెప్ట్ మీద మన పరీక్షల్లో ఏం ప్రశ్నలు రావచ్చు, ఒకవేళ ఇది నేను ఒక వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు, మనకు కూడా డౌట్స్ వస్తాయి. అందువల్ల మనం క్వశ్చన్ వేసుకోవాలి. క్వశ్చన్ వేసుకున్న తర్వాత 3 R's అంటే RRR అంటే ఈ సర్వే క్వశ్చన్ అయిన తర్వాత మళ్ళీ చదవాలి. రీడ్ బాగా చదువుతాం. ఇప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ మైండ్లో ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని చదువుతాము. చదివిన తర్వాత రిసైట్ అంటారు కొంతమంది థింక్ అంటారు. అవి చదివిన తర్వాత దాని గురించి ఆలోచించాలి. రిసైట్ అంటే కొంచెం వంట పట్టించుకోవడం బాగా, అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డెఫినిషన్స్ ఉంటాయి. డెఫినేషన్స్ అని తప్పనిసరిగా యాజ్ ఇట్ ఈజ్గా అవే పదాల్లో రాయాల్సి వస్తుంది. కాబట్టి వాటిని రెసిటేషన్ చేయొచ్చు, లేదా వాటి గురించి బాగా ఆలోచించవచ్చు. వాళ్ళు అంటే ఒక సైంటిస్ట్ చెప్పిన అంశం ఏదైనా ఉంది, లేదా ఏదైనా ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది, దాని గురించి మనం ఆలోచించాలి. అంటే రిసైట్ ఆర్ థింక్ అండ్ ఫైనలీ రివ్యూ. ఇదంతా అయ్యాక మనం దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం. అప్పటికి మీరు చదివినటువంటి చాప్టరు చదవడం పూర్తయినట్టు అన్నమాట. ఇందులో మీరు నోట్ టేకింగ్ ఉంది, తర్వాత సర్వే ఉంది, క్వశ్చనింగ్ ఉంది, అలాగే రీడ్, రిసైట్ ఆర్ థింక్ ఆర్ రివ్యూ, ఇన్ని పార్ట్స్ ఉంటేనే మనం దాన్ని చదివినట్టు. పుస్తకం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదివేస్తే దాన్ని మనం చదివినట్టుగా మనం భావించవలసినటువంటి అవసరం లేదు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేదా ఎగ్జామ్స్లో నువ్వు ఈ చాప్టర్ని ఆన్సర్ చేయబోతున్నావు అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ రకంగా చదవాలి. నెక్స్ట్ మెమరైజేషన్. అంటే మనం చదివింది ఎన్ని రకాలుగా చదివినా మనం మర్చిపోతూ ఉంటాం, గుర్తుపెట్టు. ఎందుకంటే మన యాక్టివ్ మెమరీలో అన్ని విషయాలు మనం ఉంచుకోవడం, స్టోర్లో ఉంచుకోవడం అనేది కష్టం. కాబట్టి అవి కొంచెం నాన్ కాన్షియస్లోకి, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకునేలా చెయ్యాలి అంటే మనకు కొన్ని గుర్తులు ఉన్నాయి. స్పేషియల్ రెపిటేషన్ అంటారు. స్పేషియల్ రెపిటేషన్ అంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హై స్కూల్ విద్యార్థి ఉన్నాడు అనుకోండి. హై స్కూల్ విద్యార్థికి మొట్టమొదట ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, ఫార్మేటివ్ 2, ఫార్మేటివ్ 3 ఇలా మధ్య మధ్యలో పరీక్షలు పెడుతూ ఉంటారు. అంటే అంతవరకు చదివిన దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు, గుర్తుందా లేదా. తర్వాత సమ్మేటివ్ 1 అంటే గతంలో క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్, అంటే సంవత్సరంలో 4వ వంతు సిలబస్ అయ్యాక, ఒక 3 months సిలబస్ అయ్యాక దాని మీద మళ్ళీ పరీక్ష పెడతారు. మళ్ళీ హాఫ్ ఇయర్లీ, మళ్ళీ ఇదంతా 6 నెలల సిలబస్ మీద పెడతారు. ఇలా మనం కూడా స్పేషియల్గా కొంత టైం ఇచ్చి దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి మళ్ళీ గుర్తుంటాయి. ఇక నెమానిక్స్ గురించి మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రధనుస్సులో రెయిన్బోలో కలర్స్ ఏంటి అంటే 7 కలర్స్ని చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చెప్పగలుగుతారు. దానికి కారణం ఏంటంటే విబ్జిఆర్ అనేటటువంటి నెమానిక్స్, VIBGYOR, వైలెట్, ఇండిగో, బ్లూ, ఇలా వాళ్ళు చెప్పగలుగుతారంటే కారణం నెమానిక్స్. అలాగే మనం కూడా చదివినటువంటి విషయాల్ని ఏదో ఒక ఆర్డర్లో, మనకి నచ్చినటువంటి ఆర్డర్లో పెట్టుకోవడానికి ఈ నెమానిక్స్ బాగా ఉపయోగపడతాయి. ఎవరి నాలెడ్జ్లో అంతకుముందు వాళ్ళు చదివింది కానీ, లేకపోతే
వాళ్ళ అనుభవంలో ఉన్నవి కానీ తీసుకొని నెమానిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నెమానిక్స్ ఇలాగే ఉండాలి అని చెప్పి ఎవరు ప్రత్యేకంగా ఎవరి నెమానిక్స్ వాళ్ళు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. యాక్టివ్ రీకాల్, ఎప్పటికప్పుడు మళ్ళీ మనం రీకాల్ చేసుకుంటూ ఉండాలి. రిపీటెడ్గా చేయాలి. అంటే రివిజన్ టెస్ట్లు మనం చదివిన తర్వాత ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత దాని మీద మనకి మనమే టెస్ట్ పెట్టుకోవచ్చు. లేదా మనం బయట ఏమైనా మెటీరియల్ తీసుకున్నా, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర టెస్ట్ పేపర్స్ తీసుకొని మనల్ని మనమే టెస్ట్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఈ పరీక్షకు సంబంధించి గతంలో పరీక్ష పేపర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి, ఫ్రెండ్స్ దగ్గర దొరుకుతాయి. ఆ పేపర్స్ని ఆన్సర్ చేసుకోవడం ద్వారా మనం యాక్టివ్ రీకాల్ మళ్ళీ ఎప్పటికప్పుడు మనం గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుంటుంది. గోల్ సెట్టింగ్, మనం మొట్టమొదటి గోల్ సెట్ చేసుకొని దిగాము. కానీ ఈ గోల్ సెట్టింగ్ అనేది ఎవ్రీడే, ప్రతిరోజు మనం గోల్ సెట్టింగ్ పెట్టుకొని ఇన్ని రోజులకి ఇంత కంప్లీట్ కావాలి, లేకపోతే ఈ రోజు ఇంత కంప్లీట్ కావాలి అని చూసుకోవాలి. ఈ రోజు లేట్ అయింది అనుకోండి, అంటే గోల్ సెట్ పెట్టుకున్న గోల్ రీచ్ కాలేకపోయాం అనుకోండి, దాన్ని మరుసటి రోజు అయినా దాన్ని ఫినిష్ చేయడానికి చూడాలి. సో డైలీ గోల్, వీక్లీ గోల్, మంత్లీ గోల్, టైం ఉంటాయి. ఇలా గోల్ పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆ గోల్ రీచ్ కావడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి స్టడీ టెక్నిక్స్ ఉంటాయి. అంటే మనం అన్ని చెప్పుకున్నా మనం చదివిందంతా మన మైండ్కి మైండ్లో రికార్డ్ అవుతుందని గ్యారంటీ లేదు. కాబట్టి కొన్ని టెక్నిక్స్ ఉపయోగించడం ద్వారా మనం చేయొచ్చు. అందులో ఒకటి ఫైన్మ్యాన్ టెక్నిక్ అంటారు. ఫైన్మ్యాన్ టెక్నిక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ చదువుతాడు, టీచరు చదువుతారు ఒకే సబ్జెక్ట్ని. టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒక చాప్టర్ ఇచ్చి, ఈ చాప్టరు మీకు రేపు చెప్తాను, మీరు బాగా చదువుకొని రండి అంటారు. టీచర్ కూడా ప్రతిరోజు చదవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కొత్తగా టీచర్ ఉద్యోగంలోకి వచ్చారనుకోండి, ఆయన ఇంకా బాగా చదవాలి. స్టూడెంట్ చదువుతాడు, టీచర్ కూడా చదువుతారు. కానీ వీళ్ళిద్దరు చదివే దాంట్లో తేడా ఉంటుంది. ఎందుకంటే టీచర్ మరుసటి రోజు పిల్లలకి చెప్పాలి, ఆ లెసన్ చెప్పాలి. కాబట్టి దాని మీద పూర్తి అవగాహన రావాలి. పిల్లలు ఏం ప్రశ్నలు అడుగుతారు, ఇందులో తనకి డౌట్లు ఉన్నవన్నీ క్లియర్ చేసుకొని పిల్లలు ఎదురుకుండా ఉన్నారనుకొని దాని లెసన్ చెప్పడం స్టార్ట్ చేసి ఆ తర్వాత వచ్చే డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ ఉంటే ఇది చాలా బాగా గుర్తుంటుంది. ఈవెన్ నేను డిగ్రీ చదువుతున్నప్పుడే ఇది ఫైన్మ్యాన్ టెక్నిక్ అంటే అప్పుడు నాకు తెలియదు, దానికి ఒక పేరు ఉందని కూడా. నేను డిగ్రీ పరీక్షలు రాస్తున్నప్పటి నుంచి నేను చదువుతున్నటువంటి ప్రతి సబ్జెక్ట్ని, ప్రతి క్వశ్చన్ ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా నేను ఫీల్ అయ్యి చదవడం వల్ల నేను చాలా సులభంగా మంచి మార్కులు తెచ్చుకోగలను. క్రియేట్ అ స్టడీ ఎన్వైరన్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి వాతావరణం, చదవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. మీరు ప్రశాంతంగా వేరే చోటుకి వెళ్ళి కూర్చొని చదువుకుంటారా, లైబ్రరీలో చదువుకుంటారా, లేకపోతే ఇప్పుడు స్టడీ రూమ్స్ అని ప్రతి చోట అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చదువుకుంటారా, లేకపోతే ఇంట్లోనే ప్రశాంతంగా ఒక చోట కూర్చొని చదువుకుంటారా? ఎక్కడ చదువుకున్నప్పటికీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకోవాలి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. ముఖ్యంగా మనం ఎలాంటి అవసరం లేని విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు, పట్టించుకోకూడదు. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, ఈ సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలతో చిన్న తగులు పెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి మంచి వాతావరణం ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం. ఇక పెద్దవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివేటప్పుడు నా సూచన ఏంటంటే, సాధ్యమైనంత వరకు మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే మంచిదే. మీకు 24 hours మీకు ఫ్రెండ్స్ లేకపోతే మీ టీచర్స్ అందుబాటులో ఉంటారు, చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంటి దగ్గర సమస్యలు అవి కొంతకాలం పక్కన పెట్టచ్చు. ఎనీహౌ ఇది మనకి లైఫ్ అండ్ డెత్, లైఫ్లో మనం చేరుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన గోల్ కదా. ఏఎస్ అయినా, గ్రూప్ 1 అయినా, డిఎస్సి అయినా, నీట్ అయినా, ఏ పరీక్ష అయినప్పటికీ మన లైఫ్లో అతి ముఖ్యమైన గోల్. కాబట్టి మొత్తం ఇదే మన ఫైనల్ బ్యాటిల్, ఆఖరి యుద్ధం అన్నట్టుగా మనం చదవాలి. కాబట్టి
ఆ రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని మన మైండ్లో మిగతావన్నీ పక్కన పెట్టి కేవలం మన చదువు, మన సబ్జెక్టు, రాబోయే మన ఎగ్జామ్ మనసులో ఉండేటట్టు ఒక ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్, ముఖ్యంగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మనం డిసిప్లిన్లో ఉంచలేం, కానీ మనల్ని మనం డిసిప్లిన్లో ఉంచగలుగుతాం. ఒక మంచి క్రమశిక్షణతో ఉదయం లేవాలి, 4 గంటలకి నేను లేచి చదవాలి అనుకుంటే 4 గంటలకి లేవాలి. నువ్వు అలారం పెట్టుకున్నావు అనుకో, 4 గంటలకు అలారం పెడితే 3:55 నువ్వు లేచేలా ఉండాలి. నీలో ఆ ఎగ్జామినేషన్ ఫీవర్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో నువ్వు సరిగ్గా సమయానికి లేవగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకున్నావు, 4 గంటలకు ట్రైను, మీ ఇంటి దగ్గర నుంచి ఒక అరగంట ప్రయాణం ఉంది అంటే 3:30కి నువ్వు ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వాలి. నీకు రెడీ అవ్వడానికి 1 గంట పడుతుంది అంటే నువ్వు 2:30కి లేస్తావు, అలారం పెట్టుకోకపోయినా కూడా లేస్తావు. అదేవిధంగా ఎగ్జామ్ టైంలో కూడా ఆ రకమైనటువంటి ఫీలింగ్స్ నీలో వస్తాయి. ఆ ఫీవరు ఇలాంటివన్నీ ఒక రకమైన వాతావరణం నీ ప్రవేశిస్తుంది. నువ్వు ఆ డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి, ఆ డిసిప్లిన్ నీలో లేకపోతే కనుక నువ్వు పరీక్ష రోజు కూడా నిద్రపోతావు. పరీక్ష టైం అవుతుంది, చాలామందిని చూస్తూ ఉంటాం మనం. నీట్ ఎగ్జాము 1 నిమిషం లేట్ అయినా రానివని అంటారు. 1 నిమిషం లేట్ అయిన వాళ్ళు, 2 నిమిషాలు లేట్ అయిన వాళ్ళు, ఆ సంవత్సరం పోతుంది. పాపం ఎంత కష్టపడి చదువుకుంటారు వాళ్ళు. ఆ సంవత్సరం పోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుందని గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ఎగ్జామ్ రోజు కూడా లేట్ అవుతున్నారు అంటే వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ లేదనమాట. సో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ విజయానికి చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇక సీక్ హెల్ప్. మీకు మనం ఎంత గొప్పవాళ్ళం అయినా, మనకంటే తెలుసున్న వాళ్ళు చాలామంది ఉంటారు, బాగా తెలుసున్న వాళ్ళు. వాళ్ళ సహాయం తీసుకోవాలి. నీ ఫ్రెండ్స్ సహాయం తీసుకో, నీ టీచర్స్ సహాయం తీసుకో. నీ టీచర్స్ అంటే నీకు కోచింగ్ ఇచ్చే టీచర్స్ అనే కాదు, నీ హై స్కూల్ టీచర్స్తో మాట్లాడవచ్చు. వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి, సబ్జెక్ట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. నీకు ఏ డౌట్ వచ్చినా వాళ్ళతో మాట్లాడవచ్చు. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నా స్టూడెంట్ మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకొని మాట్లాడింది అని టీచర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నీకేం కావాలంటే అది చెప్తారు. నీ ఫ్రెండ్స్ నుంచి వాళ్ళకి హెల్ప్ చెయ్యి. ఏదైనా నీకు కొత్త విషయం తెలిస్తే నీ ఫ్రెండ్స్తో మాట్లాడి, నేను ఇలా చేస్తున్నాను, ఇలా చదువుతున్నాను, ఈ కొత్త కాన్సెప్ట్ నేను చదివాను, లేకపోతే ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను, ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడు ఓపెన్గా. వాళ్ళు కూడా ఓపెన్ అయ్యి నీకు కావాల్సినటువంటి సహాయం చేస్తారు. సో మనం ఇతరులకి హెల్ప్ చేయాలి, ఇతరుల నుంచి హెల్ప్ తీసుకోవాలి. ఇది మ్యూచువల్ హెల్పింగ్ ద్వారా మాత్రమే, ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకోవడం ద్వారా మాత్రమే ఇందులో సాధ్యం చేసుకోగలుగుతాం. నెక్స్ట్ ఐటెంలో మరింత డీటెయిల్డ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా రెడీ కావాలి అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీరంతా నా ఛానల్ని వాచ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ టచ్ చేస్తే కనుక నా యూట్యూబ్ అప్లోడ్స్ ఎప్పుడు ఏముంటే అప్పుడు వాటి యొక్క అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే.